స్కూటర్ సర్వీస్ కంప్లీట్ అయ్యింది. బట్ ఆ స్కూటర్ని కస్టమర్కి మనం హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఫైనల్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఈవీ బైక్లో ఫైనల్ చెకింగ్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ చెక్ చేద్దాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ బ్యాటరీ చెకింగ్. సో ఫస్ట్ బ్యాటరీని మనం చెక్ చేస్తాం. ఎలా అనంటే దాని కనెక్షన్స్ లూజ్గా ఉన్నాయా టైట్గా ఉన్నాయా చెక్ చేస్తాం. ఆ తర్వాత బ్యాటరీ ఛార్జు డిశ్చార్జు పర్ఫెక్ట్గా అవుతుందో లేదో మనం చూసుకుంటాం. ఆ తర్వాత మల్టీమీటర్తో బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేసి ఇది కరెక్ట్గా మనకి వెహికల్ డిస్ప్లేలో కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా కూడా మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ మోటార్ చెక్ చేస్తాం. మోటార్ చెక్ ఎలా చేస్తామనంటే మోటార్ అనేది స్మూత్గా రన్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేస్తాం. లేదా అన్యూజువల్ సౌండ్స్ కానీ వైబ్రేషన్ కానీ ఏవైనా వస్తున్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేస్తాం. థర్డ్ వన్ బ్రేక్ చెకింగ్. సేఫ్టీలో బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రంట్ బ్రేక్ రియర్ బ్రేక్ రెండు కూడా ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఫోర్త్ వన్ ఎలక్ట్రికల్ చెకింగ్. హెడ్ లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్స్, హార్న్ ఇలా ప్రతి కాంపోనెంట్ని 1 by 1 టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వన్ టైర్ ప్రెజర్ అండ్ సస్పెన్షన్. టైర్ ప్రెజర్, టైర్ కండిషన్ అండ్ సస్పెన్షన్ సిస్టమ్ని ఇన్స్పెక్ట్ చేస్తాం. రైడ్ స్మూత్గా ఉండేలా సిస్టమ్ని ఎన్జూర్ చేస్తాం. ఛార్జింగ్ చెక్. ఛార్జర్ పోర్ట్ మరియు ఛార్జర్ కనెక్షన్ని పర్ఫెక్ట్గా ఇన్స్పెక్ట్ చేసి అది కరెక్ట్గా ఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. ఫైనల్లీ టెస్ట్ రైడ్. అన్ని చెక్స్ కంప్లీట్ అయిన తర్వాత మన టెక్నీషియన్ను వెహికల్ని టెస్ట్ రైడ్ చేసి ఫైనల్గా అన్నీ చెక్ చేసుకొని మన కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఈ విధంగా మన డీకే మోటార్స్ సర్వీస్ సెంటర్లో కస్టమర్ వెహికల్ సర్వీస్కి వచ్చిన నుంచి ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసి మళ్ళీ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇలాంటి మరింత ఈవీ సమాచారం కోసం మన డీకే మోటార్స్ శ్రీకాకుళం ఛానల్ని అయితే ఫాలో చేయండి.